అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాములు కొత్తపల్లి, హెచ్ఓడి తెలుగు, రాజీవ్ గాంధీ వైద్యానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర. నమస్కృతి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచాల్సింది కోరుతూ, ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి పద్య భాగంలోని మొదటి పాఠం విద్యాలక్ష్యం అనే పాఠంలో స్టార్ గుర్తు కలిగినటువంటి పద్యాలని, అందరి యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలని రేపు మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో తక్కువ సమయంలో తొందరగా గ్రహించగలిగేటట్టుగా, వాళ్ళు మార్కులు ఎక్కువ పొందేటటువంటి విధంగా ఈ యొక్క ప్రయత్నము. కాబట్టి ఇందులో ముఖ్యంగా విద్యాలక్ష్యం, విద్యార్థులు విద్యను ఆర్జిస్తారు. విద్యార్థుల లక్ష్యం విద్య ఆర్జించటం. విద్యార్థులు లక్ష్యమైన విద్యను ఆర్జించటం ఏదైతే ఉందో ఆ విద్యకు కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అంటే విద్యార్థి లక్ష్యము విద్య అయినప్పుడు విద్య కంటూ ఒక లక్ష్యం ఉంటుంది అని అంటే ఇక్కడ ఎంతటి ఉదాత్తమైనటువంటి సందేశం అనేది ఈ పాఠం ద్వారా మనకు విద్యార్థులకు అందిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పద్యం యొక్క ప్రస్తావన మనకు నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం పంచమ ఆశ్వాసం నుంచి తీసుకోవడం జరిగినది. ఈ పద్యం ఏ ఇద్దరి మధ్య సందర్భంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ ఇద్దరి మధ్య జరిగింది అని అనుకున్నప్పుడు, ద్రోణాచార్యుడు తన యొక్క బాల్యమిత్రుడైనటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ద్రుపదుడు రాజు స్థానంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి నిరుపేదైనటువంటి ద్రోణాచార్యుడిని తెలిసి కూడా తెలవకున్నట్టుగా తన యొక్క స్నేహధర్మాన్ని మరిచిపోయి అహంకారంతో, అజ్ఞానంతో నువ్వు నా స్నేహితుడు అని అన్నటువంటి ద్రోణాచార్యుడిని, నువ్వు పేదవాడిని, బ్రాహ్మణుడివి, నేను క్షత్రియుడిని, రాజుని, నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుందయ్యా? అసలు ఈ సమాజంలో స్నేహం అనేది ఎవరికి కుదురుతుంది, ఎవరికి కుదరదు. సఖ్యత అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సఖ్యత అనేది ఉంటుంది, స్నేహం అనేది చిగురిస్తుంది అనేటటువంటి ఒక అర్థంలో ద్రుపదుడు ద్రోణాచార్యుడికి చెబుతున్నటువంటి సందర్భం ఈ పద్య సారాంశం. ఏం చెప్తాడు? ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగువాని తోడ మూర్ఖునకు, ప్రశాంతు తోడ కడు క్రూరునకు, రణసూరు తోడ పీరుకు, వరుది తోడ అవరుదికి, సజ్జనం తోడ కష్ట దుర్జనునకు, ఎవ్విదంబున సఖ్యము తానొడగూడ నేర్చునే. ఈ పద్యంలో మనకు పదాలు కనిపిస్తున్నాయండి, బాగా గమనించండి విద్యార్థులారా. రెండు జంట పదాలు, అవి కూడా వ్యతిరేక అర్థంతో కూడినటువంటి జంట పదాలు కనిపిస్తున్నాయి. అది బాగా గమనిస్తే మనకి ఈ పద్యం బాగా అర్థమవుతుంది. జంట పదాలు, వ్యతిరేక అర్థాలు కలిగిన పదాలు, అవి పదాలుగా వాటి అర్థాన్ని మనం పరమార్థాన్ని చూస్తే లోతుగా అవి లక్షణాలు, ఒక మనిషికి ఉండేటటువంటి లక్షణాలు. ధనపతి, దరిద్రుడు అంటే, ధనపతి అంటే ఏంది? ధనవంతుడు అని అర్థం. దరిద్రులకు అంటే ఏంది? దరిద్రుడు అంటే పేదవాడు అని అర్థం. ఈ ధనపతికి దరిద్రులకు అంటే, ధనపతి అంటే ఏంది? ధనవంతుడికి పేదవాడికి స్నేహం కుదురుతుందా అని ద్రుపదుడు ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. అలాగే తత్వవిదుడవు వానితో అంటే తత్వం తెలిసిన వాడు అంటే సకల శాస్త్ర విజ్ఞాన జ్ఞాని అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ జ్ఞానికి మూర్ఖుడవు అన్నాడు. అంటే తత్వవిదుడవు అంటే జ్ఞానవంతుడు, తెలివైన వాడు అని అర్థం. మూర్ఖునకు అంటే ఏంటి? అజ్ఞాని, అహంకారంతో అన్ని నాకే తెలుసు అనేటటువంటి అతి తెలివి కలిగిన వాడు ఒకడు అజ్ఞాని ఉంటాడు ఒకడు. కాబట్టి వానికి ఏం తెలియదు కానీ అన్ని నాకు తెలుసు అని అంటాడు. కాబట్టి అలాంటి అజ్ఞాని, తెలివి తక్కువ వాడు అయినటువంటి వాడికి, ఈ జ్ఞానికి, తెలివైన వాడికి సఖ్యత కుదరదు. తర్వాత కడు క్రూరునకు, క్రూరుడు అంటే కఠినాత్ముడు, కఠిన హృదయం కలిగిన వాడికి జాలి, దయ, గుణం ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. అలాంటి కఠినాత్ముడు, క్రూరుడైనటువంటి వాడికి. అలాగే ప్రశాంత తోడ అన్నాడు. ప్రశాంతం అంటే ప్రశాంతమైనటువంటి చిత్త మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అంటే
ప్రశాంతత కలిగిన వాడికి, క్రూరుడికి, కఠినాత్ముడికి స్నేహం కుదరదు. రణశూరుతోడా వీరునకు, అంటే రణశూరుడు అంటే యుద్ధవీరుడు, యుద్ధం చేసేవాడు, రణరంగంలో ధీరుడైనటువంటి వాడికి, వీరుడు అంటే పెరికి పందకి స్నేహం కుదురుతుందా? అలాగే వరూది తోడ అవరూదికి అని చెప్పాడు. వరూది అంటే రక్షణ కవచం కలిగిన వాడు, అలాగే అవరూది అంటే రక్షణ కవచం లేనివాడు. వీరిద్దరికి కూడా సఖ్యత కుదరదు. సజ్జనుంతోడ కష్ట దుర్జనునకు, అంటే సజ్జనుడు అంటే మంచివాడు, కష్ట అంటే చాలా కష్టపెట్టేటటువంటి గుణాలు కలిగిన దుర్మార్గుడు, దుర్జనుడు అనేవాడికి స్నేహం కుదరదు. కాబట్టి ఇన్ని రకాల గొప్ప గుణాలు కొన్ని, వాటికి వ్యతిరేకమైనటువంటి అవలక్షణాలతో కూడినటువంటి గుణహీన వ్యక్తిత్వాలు, గుణాలు కలిగిన పదాలు ఒకవైపు, వీటికి స్నేహం కుదరదయ్యా. అవి వ్యతిరేక పదాలని మనమే చెప్తున్నాము కాబట్టి, వ్యతిరేక గుణాలని మనమే చెప్తున్నాం కాబట్టి, వ్యతిరేకమైనటువంటి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలకి ఎక్కడ స్నేహం కుదురుతుందయ్యా? ఈ సత్యము ఏ విధమున, ఎవ్విధమును సత్యము తాము అంటే నేను, అంటే ద్రుపదుడు ఎట్లా కూర్చుతావు, ఎట్లా కలుగుతుందయ్యా? కలగదు కదా అని చెబుతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ పద్యము సృష్టిలో ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయం అదే. కాబట్టి స్నేహం ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు అనేటటువంటి ఒక జ్ఞానాన్ని మనకి పద్యం అందిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పద్యం చివరగా మనకేం సందేశాన్ని ఇస్తుందయ్యా అంటే, ద్రుపదుడు రాజ్యాధికారంతో, రాజ్య అహంకారంతో తన బాల్య స్నేహితుడైనటువంటి ద్రోణాచార్యుడు, నిరుపేద అయినటువంటి ద్రోణాచార్యుడిని తన స్నేహితుడని తెలిసి కూడా తన యొక్క కష్టకాలంలో తను ఆదుకుంటాడనే ఒక మంచి ఉద్దేశంతో, స్నేహభావనతో తన దగ్గరికి వస్తే, ద్రుపద మహారాజు నిరుపేద అయినటువంటి బ్రాహ్మణుడైనటువంటి బాల్య స్నేహితుడైన ద్రోణాచార్యుడిని చీదరించుకుంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఆయన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు అంటే, ఉన్నవాడితోటే, ధనవంతుడితోటే, గొప్పవాడితోటే, జ్ఞానితోటే, ఇట్లా ఇక్కడ చెప్పినటువంటి కొన్ని పదాలతోటి ఆ గుణాలు కలిగిన వాళ్ళే స్నేహం చేస్తారు అని ద్రుపద మహారాజ్ చెప్తున్నాడు. నిజంగా అలా సమాజంలో జరిగితే సమాజం నిజంగా గొప్పగా వెళుతుందా? జ్ఞానితో సహవాసం చేస్తే ఆ జ్ఞానులని మరి జ్ఞానులుగా ఎవరు చేస్తారు? ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడితోనే స్నేహం చేస్తే దరిద్రుణ్ణి ధనవంతుడిగా ఎప్పుడు తయారు చేస్తుంది ఈ సమాజం? అలాగే ఇక్కడ ప్రశాంతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కఠిన హృదయుని మార్చేటటువంటి ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళిద్దరు స్నేహం చేస్తేనే కదా. కాబట్టి యుద్ధవీరుడు పిరికి పందని ధైర్యవంతుడిగా, యుద్ధవీరుడిగా ఎప్పుడు తయారు చేస్తారు? వాళ్ళిద్దరు కలిస్తేనే కదా. అలాగే ఇక్కడ రక్షణ కవచం లేనివాడు, రక్షణ కవచం ఉన్నవాడు ఇద్దరు కలిస్తేనే దాని యొక్క గొప్పతనం ఏంటని తెలుస్తూ ఉంటుంది. సజ్జనుడు, దుర్మార్గుడు ఇద్దరు స్నేహం చేస్తేనే దుర్మార్గుడు అనేవాడు సజ్జనుడిగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ద్రుపద మహారాజు చెప్పినటువంటి విధంగా కనుక ఇక్కడ చెప్పినట్టుగా వ్యతిరేక పదాలు, వ్యతిరేక అర్థాలతో కూడినటువంటి పదాలని గుణాలుగా కలిగిన వ్యతిరేక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు స్నేహం చేస్తారా? చేయరు కదా అని ద్రుపద మహారాజు చెప్పినట్టుగా సమాజంలో జరుగుతుందా? జరగదు. జరిగితే సమాజం అనేది సమాజం కాదు. కాబట్టి ఈ పద్యంలో ఉన్న సారాంశం ఏంటంటే, ద్రోణాచార్యుడికి సహాయం చేయడము అనేటటువంటి దాని నుంచి తప్పించుకోవడానికి ఆ రాజ్య అహంకారంతో వ్యవహరించిన తీరుని ఇక్కడ మనకి ద్రుపద మహారాజు యొక్క వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని ఈ పద్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి సమాజంలో అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఒక తిరిగి, అవసరం లేనప్పుడు ఒక తిరిగి వ్యవహరించే వాళ్ళు ఉంటారు. అది ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. అందరికీ నమస్కారం.